నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ కాంగ్రెస్ లో కొలిక్కిరాని చర్చలు రాజ్భవన్ లో పూర్తయిన ఏర్పాట్లు శాసనసభాపక్ష నేత ఎంపిక బాధ్యతను ఏఐసీసీకి అప్పగించిన ఎమ్మెల్యేలు రేపు అధిష్టానంతో చర్చించిన తర్వాతే నిర్ణయం కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో ఫామ్ హౌస్ లో కేసీఆర్ భేటీ సమర్థమైన ప్రతిపక్ష పాత్ర పోషిద్దామని సహచరులకు కేటీఆర్ సూచన ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న మిగ్జాం రేపు ఉదయం తీరం దాటనున్న తుఫాన్ కోస్తా రాయలసీమను ముంచెత్తే అవకాశం తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా దంచికొడుతున్న వానలు పలు ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలు తీవ్ర ఆవేదనలో రైతులు సహాయ చర్యలపై అధికారులతో సీఎం సమీక్ష ప్రాణ నష్టం లేకుండా చూడాలని సూచన జిల్లాకు 2 కోట్లు ఇవ్వాలని ఆదేశాలు తమిళనాట జోరుగా వర్షాలు చెన్నైలో లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వరద రైళ్లు విమాన రాకపోకలకు అంతరాయం 3 రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా విజయంతో స్టాక్ మార్కెట్లలో జోరు కొత్త రికార్డు స్థాయిల వద్ద ముగిసిన సెన్సెక్స్ నిఫ్టీ తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది తేలకపోవడంతో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడింది. ఈ సాయంత్రమే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని హడావుడిగా రాజ్భవన్లో ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సీఎల్పీ నేత ఎంపిక నిర్ణయాన్ని ఎమ్మెల్యేలు అధ్యక్షుడు ఖర్గేకు కట్టబెట్టగా ఆయన నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో అధిష్టానంతో చర్చించేందుకు ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. మరోవైపు ఎన్నికల కోడ్ను ఎత్తివేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం సంపాదించిన కాంగ్రెస్ సీఎల్పీ నేత ఎంపికలో మల్లగుల్లాలు పడుతోంది. గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో ఈ ఉదయం సీఎల్పీ సమావేశం జరిగింది. ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్, జార్జ్, దీపాదాస్ మున్షీ, అజయ్, మురళీధరన్ హాజరై ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించారు. ముఖ్యమంత్రి మంత్రివర్గం ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి మంత్రివర్గంపై చర్చలు కొలిక్కి రాకపోవడంతో నిర్ణయాన్ని అధిష్టానానికి వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయానికి కట్టుపడాలని సీఎల్పీ సమావేశంలో తీర్మానం ఆమోదించారు. అమరవీరులకు నివాళులు అర్పిస్తూ అంతకుముందే మరో తీర్మానం చేశారు. అధిష్టానం నుంచి స్పష్టత వస్తే సాయంత్రం 7 గంటలకు ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయాలని భావించారు. ఈ మేరకు రాజ్భవన్ కు వెళ్లిన సాధారణ పరిపాలనా శాఖ ప్రోటోకాల్ అధికారులు దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేయించారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు రాజ్భవన్ కు వెళ్లి ప్రస్తుత అసెంబ్లీ రద్దు తీర్మాన ప్రతిని గవర్నర్ కు సమర్పించారు. మంత్రివర్గ సిఫారసు మేరకు 2వ శాసనసభను గవర్నర్ తమిళిసై రద్దు చేశారు. 3వ శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి గవర్నర్ కు అందజేశారు. కానీ సాయంత్రం వరకు అధిష్టానం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఢిల్లీ పెద్దలతో చర్చించేందుకు డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. రేవంత్ తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించాలని అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు రాజ్భవన్ వద్ద ఆందోళన చేయగా వారందర్నీ పోలీసులు చెదరగొట్టారు. కాంగ్రెస్ నేతలెవరూ రాకపోవడంతో సాధారణ పరిపాలనా శాఖ అధికారులు సాయంత్రం రాజ్భవన్ నుంచి వెళ్లిపోయారు. అధిష్టానం నుంచి సీఎం అభ్యర్థిపై ప్రకటన వచ్చాక గవర్నర్ ను నేతలు కలుస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. తర్వాతే ప్రమాణ స్వీకారంపై స్పష్టత వస్తుందని వెల్లడించాయి. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సమర్థంగా నిర్వహిద్దామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో భారాస ముఖ్య నేతలు, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. తొలుత గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపిన కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. గత 10 ఏళ్లలో భారాస ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజలు మరో పార్టీకి అవకాశం ఇచ్చినా గౌరవప్రదమైన స్థానాలనే పొందగలిగామని నేతలకు వివరించారు. పార్టీ నాయకత్వంపై సానుకూల స్పందన వస్తోందని, భారాస అధికారం కోల్పోతుందని అనుకోలేదంటూ అన్ని వర్గాల నుంచి సందేశాలు వస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ భవన్లో ప్రజలకు అందుబాటులో ఉందామన్నారు. త్వరలోనే భారాస ప్రజాప్రతినిధులు, నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు.
అనంతరం తాజా ఎన్నికల్లో గెలిచిన భారాస ఎమ్మెల్యేలు మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన శాసనసభ్యులు భారాస ఓటమికి కారణాలపై చర్చించినట్లు తెలిసింది. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించినట్లు తెలిసింది. కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన వారిలో మాజీ మంత్రులు హరీష్ రావు, పట్నం మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ ఉన్నారు. తాజా ఎన్నికల్లో గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వరరెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, సవితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. ప్రజా తీర్పును గౌరవిద్దామన్న కేసీఆర్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష కోసం త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. భారాస శాసనసభాపక్ష నేతను త్వరలో ఎన్నుకుంటామని ఎమ్మెల్యేలకు చెప్పారని తెలిసింది. శాసనసభ ఎన్నికల్లో పలువురు భారాస నేతలు ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. భువనగిరిలో ఓటమి పాలైన భారాస అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. భువనగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయనను కలిసేందుకు వచ్చిన భారాస కార్యకర్తలు కన్నీరు పెట్టడంతో శేఖర్ రెడ్డి కూడా భావోద్వేగంతో కన్నీటి పర్యంతమయ్యారు. 2 సార్లు ప్రజలు అవకాశం ఇస్తే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ప్రజలు మార్పు కోరుకున్నారని, వారి తీర్పును గౌరవించి ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని చెప్పారు. మరోవైపు కేసీఆర్ లేని తెలంగాణను ఊహించుకోలేకపోతున్నానని చొప్పదండి భారాస అభ్యర్థి సుంకే రవిశంకర్ కన్నీరు పెట్టుకున్నారు. మహబూబాబాద్ భారాస అభ్యర్థి బానోతు శంకర్ నాయక్ సైతం కన్నీరు పెట్టుకున్నారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మారిస్తే ఆ స్థానాల్లో భారాస విజయం సాధించేదని అన్నారు. ఒక కేసీఆర్ లేని తెలంగాణలో ఊహించలేకపోతుంది. కొట్లాడ తెచ్చినటువంటి కేసీఆర్ లేడే అని ఇవాళ చాలా బాధపడుతున్న ప్రజలు. పశ్చిమ బంగాళాఖాతంలో మిగ్జామ్ తుఫాను తీవ్ర తుఫానుగా బలపడింది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తీరం దిశగా దూసుకొస్తోంది. రేపు ఉదయం నిజాంపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ విభాగం ప్రకటించింది. తీరం దాటే సమయంలోనూ, దాటిన తరువాత మిగ్జామ్ పెను ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. మిగ్జామ్ ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని అనేక జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. కోతలు కోసిన రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నారు. మిగ్జామ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. శ్రీకాళహస్తిలో కురుస్తున్న వర్షాలకు సువర్ణముఖి నదికి భారీగా నీరు చేరి పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాళహస్తి సమీపంలో లంకమెట్ట కాలనీ వాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏర్పేడు మండలంలోని సిందేపల్లిలో పూరి గుడిసె గోడకూలి 4 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. తిరుమలలోనూ ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. మొదటి గోగర్భం జలాశయంలో నీటిమట్టం పెరిగింది. పాప వినాశనం, ఆకాశగంగ, శిలాతోరణం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను మూసివేశారు. తుపాను ప్రభావంతో తిరుపతి నుంచి ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని దారి మళ్లించారు. తుపాను ప్రభావంతో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. నెల్లూరులో రహదారులన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. పలు కాలనీలు నీట మునిగాయి. అనేక మండలాల్లో పంటలు నీట మునిగాయి. ప్రకాశం జిల్లా కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరు, నాగులుప్పలపాడు మండలాల్లో రోడ్లు నీట మునిగాయి. పొగాకు, శనగ పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు వాపోతున్నారు. కృష్ణా జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. దివిసీమ, మచిలీపట్నం, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నాగాయలంక, కోడూరు మండలాలకు సరిహద్దుగా బంగాళాఖాతం వైపు ఉన్న కరకట్ట పూర్తిగా దెబ్బతినటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పాలకాయతిప్ప, హంసలదీవి, ఊటగుండం, బసవానిపాలెం వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. వరిచేలు నేలబాలుతున్నాయి. సుమారు 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రాసుల రూపంలో కళ్లాల్లో ఉంది. ధాన్యం తడిసిపోకుండా రైతులు బరకాలు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. తుపాను ప్రభావంతో ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షం కురుస్తోంది. ఈ మధ్యాహ్నం నుంచి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. మిగ్జామ్ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో చిరుజల్లులు పట్టంతో కోసిన పంటను రక్షించుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తుపాను తీవ్ర తుపానుగా బలపడింది. కోస్తాంధ్ర తీరానికి ఆనుకుని సమాంతరంగా గంటకు 10 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతోంది. రేపు ఉదయానికి నిజాంపట్నం వద్ద తీవ్ర తుపాను తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఇప్పటికే గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్టు తెలిపింది. తీరాన్ని దాటిన అనంతరం తుపానుగా బలహీనపడనున్న మిగ్జామ్ తెనాలి, విజయవాడ మీదుగా కదిలే
అవకాశం ఉంది. ఈ సమయంలో ఈదురుగాలులు, భారీ వర్షం వల్ల చెట్లు, హోర్డింగ్లు నేలకొరిగే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాగల 48 గంటల్లో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తర కోస్తాలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. సూళ్లూరుపేట, ఒంగోలు, కొవ్వూరు, చీరాల, అవనిగడ్డ, మచిలీపట్నం, రేపల్లె మండలాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకొచ్చినట్టు ఇన్కాయిస్ సంస్థ పేర్కొంది. మిగ్జామ్ తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ప్రాణనష్టం లేకుండా కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. తుఫానుపై కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అత్యవసరాల కోసం జిల్లాకు 2 కోట్లు ఇవ్వాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని సూచించారు. వర్షాలకు ఇళ్లు దెబ్బతింటే 10,000 సాయం చేయాలని, తుఫాను పునరావాస శిబిరాలకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున సాయం అందించాలని స్పష్టం చేశారు. పునరావాస శిబిరాలకు కుటుంబాలు వస్తే 2,500 రూపాయలు, 25 కిలోల బియ్యం, కూరగాయలు, సరుకులు అందించాలని సూచించారు. తుఫాను సహాయ చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సేవలను వినియోగించుకోవాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. మరోవైపు తుఫాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. బాపట్లకు కాటంనేని భాస్కర్, కోనసీమకు జయలక్ష్మి, తూర్పుగోదావరికి వివేక్ యాదవ్, కాకినాడ యువరాజ్, ప్రకాశం జిల్లాకు ప్రద్యుమ్న, నెల్లూరు హరికిరణ్, తిరుపతి శ్యామలారావు, పశ్చిమ గోదావరికి కన్నబాబును ప్రత్యేక అధికారులుగా నియమించారు. ఆంధ్రప్రదేశ్పై మిగ్జామ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. తుఫాను ముప్పు పొంచి ఉందని విపత్తుల సంస్థ హెచ్చరించినందున తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు సహాయ చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తుఫాను ప్రభావంతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. లోతట్టు, ముంపు బాధిత ప్రజల కోసం శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఆహారం అందించాలని ప్రభుత్వానికి సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వాడుకునే విధంగా మొబైల్ ఫోన్లు ఛార్జింగ్ చేసుకోవాలని, శిథిల భవనాల్లో ఉండొద్దని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతేనని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. దేశంలోని 39% రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్నది నిజమా కాదా అని రాజ్యసభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ లిఖితపూర్వక జవాబిచ్చారు. దేశంలోని 28 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని పేర్లతో సహా వెల్లడించిన ఆయన అమరావతికి మాస్టర్ ప్లాన్ ఉందన్నారు. రాజధానుల బృహత్ ప్రణాళికలను ఆమోదించిన వాటిలో అమరావతి కూడా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ లేదన్న మాట అవాస్తవమని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. మిగ్జామ్ తుఫాను ప్రభావంతో చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఉదయం నుంచి కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాంబరం ప్రాంతాల్లో నీటిలో చిక్కుకున్న 15 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. తాంబరం ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాళ్ల లోతు నీరు చేరింది. బలమైన గాలులు వీస్తుండగా అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. చెన్నైలో పలు చోట్ల రోడ్లు నదులను తలపిస్తుండగా మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన 2,800 బస్సుల్లో 600 మాత్రమే తిరుగుతున్నాయి. వడపళని, కాంచీపురంలో రోడ్లపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వేలచేరిలో రహదారులపై నిలిపిన కార్లు కొట్టుకుపోయాయి. చెన్నైలో వేర్వేరు చోట్ల 5 ప్రాణాలు కోల్పోయారు. వర్షాలతో ఎంజీఆర్, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి కోయంబత్తూర్, మైసూర్ వెళ్లాల్సిన 6 రైళ్లు రద్దు చేశారు. చెన్నైలో 14 రైల్వే సబ్వేలోకి నీరు చేరగా చెన్నై లోకల్ రైళ్లను నిలిపివేశారు. తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిపై అధికారులను ఆరా తీశారు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో నీరు చేరడంతో అక్కడ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ల్యాండింగ్, టేకాఫ్ కావాల్సిన 70 విమానాలను నిలిపివేశారు. మరో 3 విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. మిగ్జామ్ తుఫాను ప్రభావం తెలంగాణపై కూడా కనిపిస్తోంది. తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాలు మేఘావృతమై ఉండగా చలిగాలులు వీస్తున్నాయి. తుఫాను ప్రభావంతో వచ్చే 2 రోజులు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. రేపు ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ
వర్షాలు జయశంకర్, భూపాలపల్లె, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎల్లుండి పెద్దపల్లి, భూపాలపల్లె, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారాస ఓటమితో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నియామక పదవులు నిర్వర్తించిన పలువురు తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ మేరకు ట్రాన్స్కో అండ్ జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వంలో 3 ఏళ్ల నుంచి ఓఎస్డీగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రభాకర్ రావు కూడా రాజీనామా చేశారు. గతంలో ఆయన ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేశారు. టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ రాధాకిషన్ రావు తన పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి గత నెలలోనే రాధాకిషన్ను ఈసీ ఓఎస్డీ బాధ్యతల నుంచి తప్పించింది. తెలంగాణలో పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రవీందర్ సింగ్, మన్నే క్రిషాంక్, వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్ గౌడ్, గజ్జెల నగేష్, జగన్మోహన్ రావు, అనిల్ కూర్మాచలం, మేడే రాజీవ్ సాగర్, ఆంజనేయులు గౌడ్, సతీష్ రెడ్డి, రామచంద్ర నాయక్, గూడూరి ప్రవీణ్, వాల్యాన్ నాయక్ తదితరులు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భారాస ప్రభుత్వ వైఫల్యాలపై అనేక పోరాటాలు చేసినప్పటికీ అనుకున్న స్థానాలు సాధించలేకపోయామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. తాజా ఫలితాల్లో భాజపా ఓటు బ్యాంకు పెరిగిందని వివరించారు. ఈసారి 14% ఓట్లతో 8 స్థానాలు కైవసం చేసుకున్నట్టు చెప్పారు. ఈ పరిస్థితులను సమీక్షించుకుని పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబడతామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని కిషన్ రెడ్డి వివరించారు. కామారెడ్డిలో సీఎం కాబోయే సీఎంను ఓడించిన భాజపా చరిత్ర సృష్టించిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పర్సెంటేజ్ చూసినా లేక బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి పార్టీ చూసినప్పటికీ కూడా ఎక్కువగా గ్రోత్ జరిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 2018లో ఒక సీటు సంపాదించి 6.9% ఓటు శాతంతో ఉన్నటువంటి పార్టీ 5 నెలల్లో 4 పార్లమెంట్ స్థానాలకు 19% ఓటింగ్ పర్సెంట్ పెంచుకొని విజయం ఏ రకంగా పొందామో మీకు అందరికీ తెలుసు. అదే రకమైనటువంటి స్పిరిట్ తో 14% నుంచి తప్పకుండా అదే రేంజ్ లో ముందుకెళ్లాలి. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తాము. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు రోజున కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల ఎన్నికల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. 144 సెక్షన్ అమల్లో ఉండగా అక్కడకు కౌశిక్ రెడ్డి కార్యకర్తలు భారీగా చేరడంపై పోలీసులు అభ్యంతరం చెప్పారు. ఈ క్రమంలో ఎస్ఆర్ కళాశాల వద్ద కొంతసేపు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంపులుగా ఉన్న కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం సహా పోలీసు విధులకు ఆటంకం కల్పించినందుకు కౌశిక్ రెడ్డి ఇతర అనుచరులపై 506, 290, 303 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాంతర వ్యవస్థలను ఏర్పాటు చేసి ఓట్లు తొలగిస్తోందని తెలుగుదేశం ఎంపీ కనకబెడల రవీంద్ర కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపుపై ఎన్నికల సంఘానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన రాజ్యసభలో ప్రస్తావించారు. కొన్ని రాష్ట్రాల్లో ఓటర్లు తొలగించడానికి రాష్ట్ర యంత్రాంగాన్ని ఉపయోగించుకుని అధికారాన్ని దుర్వినియోగం చేసేటటువంటి పరిస్థితి కనపడుతున్నది. అది ముఖ్యంగా మా రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతున్నది. అనకాపల్లి పరిధిలో 70,000 ఓట్లు తీసివేశారు. నర్సీపట్నంలో 17,000 ఓట్లు తీశారు. మాడుగుల్లో 9,500 ఓట్లు తీసివేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ లెక్క ప్రకారమే దాదాపు 10 లక్షల ఓట్లు గోల్మాల్ చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో ఓట్లు తొలగిస్తున్నటువంటి వైనాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా సరిదిద్దనందువల్ల మేము ఈ రోజున పార్లమెంట్లో ఇక్కడ లేవదీయవలసి వచ్చింది. మిజోరంలో జోరం పీపుల్స్ మూవ్మెంట్ జెడ్పీఎం అధికారాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్లు అవసరం కాగా 27 చోట్ల జయభేరీ మోగించింది. ప్రస్తుతం మిజోరంలో అధికారంలో ఉన్న మిజో నేషనల్ ఫ్రంట్ ఎంఎన్ఎఫ్ 10 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో సీఎం జోరందంగా ఉప ముఖ్యమంత్రి తాన్లుయా సహా ఎంఎన్ఎఫ్కు చెందిన పలువురు మంత్రులు ఓటమి పాలయ్యారు. జెడ్పీఎం నుంచి సీఎం అభ్యర్థిగా ఉన్న లాల్ దుహోమా 3,000 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. గత ఎన్నికల్లో 8 స్థానాలు మాత్రమే గెలిచిన జెడ్పీఎం ఈసారి మరో 19 స్థానాలు పెంచుకుని 27 సీట్లు సాధించింది. ఈ ఎన్నికల్లో 23 చోట్ల అభ్యర్థిని బరిలోకి దించిన భాజపా 2 స్థానాల్లో గెలిచింది. 2018 ఎన్నికల్లో భాజపా 1 చోటే గెలిచింది. గత ఎన్నికల్లో 5 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఈసారి 1 స్థానంతోనే సరిపెట్టుకుంది. మిజోరం ఎన్నికల్లో తొలిసారి పాల్గొన్న
పాల్గొని నలుగురిని బరిలోకి దించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతా తెరవలేదు. 40 శాసనసభ స్థానాలున్న మిజోరంలో నవంబర్ 7న ఎన్నికలు జరిగాయి. 4 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో సుపరిపాలనకు పట్టం కట్టిన ప్రజలు ప్రతికూల ఆలోచనలు చేసేవారిని ఓడించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఓటమిపై కోపాన్ని పార్లమెంట్లో చూపరాదని ప్రతిపక్షాలకు హితవు పలికారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో మోదీ మాట్లాడారు. నేటి నుంచి ఈ నెల 22 వరకు జరగనున్న శీతాకాల సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని మోదీ సూచించారు. సుపరిపాలన, జనహితం కోసం పాటుపడిన వారికే ప్రజలు పట్టం కడతారని మరోసారి నిరూపితమైందని మోదీ అన్నారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని, సానుకూల దృక్పథంతో చర్చల్లో పాల్గొనాలని విపక్షాలకు సూచించారు. కొత్త పార్లమెంటు వ్యవస్థలో లోటుపాట్లు ఉండొచ్చన్న మోదీ సూచనలు చేస్తే తప్పకుండా మార్పులు చేస్తామన్నారు. 4 राज्यों के चुनाव नतीजे आए हैं. अगर मैं वर्तमान चुनाव नतीजों के आधार पर कहूं तो जो विपक्ष में बैठे हुए साथी हैं, ये उनके लिए गोल्डन अपॉर्चुनिटी है. इस सत्र में पराजय का गुस्सा निकालने की योजना बनाने के बजाय इस पराजय में से सीख करके पिछले 9 साल से चलाई गई नकारात्मकता की प्रवृत्ति को छोड़ करके इस सत्र में अगर सकारात्मकता के साथ आगे बढ़ेंगे तो देश उनके तरफ देखने का दृष्टिकोण बदलेगा. उनके लिए एक नया द्वार खुल सकता है. और वो विपक्ष में है तो भी उनको एक अच्छी एडवाइस दे रहा हूं कि आइए, सकारात्मक विचार लेकर के आइए. हर किसी का भविष्य उज्जवल है, निराश होने की जरूरत नहीं है. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చెడ్డాపై సస్పెన్షన్ను రాజ్యసభ చైర్మన్ ఎత్తివేశారు. ఈ మేరకు చెడ్డా 115 రోజుల తర్వాత పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యారు. ఎంపీల సంతకాల ఫోర్జరీ ఆరోపణల వ్యవహారంలో రాఘవ్ చెడ్డా తప్పు చేసినట్లు రాజ్యసభ ప్రివిలేజ్ కమిటీ తేల్చింది. ఈ మేరకు నివేదికను రాజ్యసభ చైర్మన్కు సమర్పించింది. 2 అభియోగాల్లో చెడ్డా దోషిగా తేలారని చైర్మన్ జగదీప్ ధన్కడ్ తెలిపారు. ఉద్దేశపూర్వకంగా రాఘవ్ చెడ్డా మీడియాకు తప్పుదోవ పట్టించే సమాచారం ఇచ్చారని కమిటీ గుర్తించిందని వివరించారు. ఢిల్లీ బిల్లుకు సంబంధించిన ప్రతిపాదిత కమిటీలో ఎంపీల పేర్లను వారి సమ్మతి లేకుండానే చేర్చినట్లు కూడా తేలిందని చెప్పారు. అనంతరం చెడ్డాపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ భాజపా ఎంపీ తీర్మానం ప్రవేశపెట్టగా రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. మణిపూర్లో 2 మిలిటెంట్ గ్రూపుల మధ్య జరిగిన పరస్పర కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. కొండ ప్రాంతంలో ఉన్న తెంగ్నౌపాల్ జిల్లా లీతు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒక మిలిటెంట్ గ్రూపునకు చెందిన మిలిటెంట్లు మయన్మార్ వెళుతుండగా ఆ ప్రాంతంలో పట్టు ఉన్న తిరుగుబాటుదారులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటన జరిగిన ప్రదేశానికి భద్రతా బలగాలు చేరుకోగా అక్కడ 13 మృతదేహాలు వారికి లభించాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయిన వారిలో ఎవరూ స్థానికులు కాదని తెలుస్తోంది. మూడు రాష్ట్రాల్లో భాజపా తిరుగులేని విజయం సాధించడంతో మదుపరులో విశ్వాసం రెట్టింపయ్యే దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డుల మోత మోగింది. ముడి చమురు ధర బ్యారెల్ $80 దిగువకు చేరడం సెంటిమెంట్ను బలపరిచింది. వరుసగా 5వ సెషన్లోనూ లాభాలు నమోదు చేసిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1384 పాయింట్లు ఎగబాకింది. సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. ఈ ఉదయం 68,435 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్సీ సూచీ కాసేపటికి అమ్మకాల ఒత్తిడితో 68,274 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తర్వాత మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో సూచీలు దూసుకు వెళ్లాయి. ఒక దశలో 68,918 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ 2022 మే 20 తర్వాత ఒకే రోజు అత్యధిక గరిష్ట స్థాయికి చేరి రికార్డును నమోదు చేసింది. చివరకు 68,865 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 419 పాయింట్లు పెరిగి జీవితకాల గరిష్ట స్థాయి 20,687 వద్ద ముగిసింది. ఇండోనేషియాకు చెందిన సుమత్రా దీవిలోని మౌంట్ మరాపిని అధిరోహణకు వెళ్లిన 11 మంది పర్వతారోహకులు మృత్యువాత పడ్డారు. అక్కడ క్రియాశీలక అగ్నిపర్వతం బద్దలవగా పర్వతారోహకులు మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ గల్లంతైంది. మొత్తం 75 మంది ఈ నెల 2న మౌంట్ మరాపిని అధిరోహించేందుకు వెళ్లినట్లు తెలుస్తుండగా అగ్నిపర్వతం పేలిన తర్వాత ఇప్పటి వరకు 49 మందిని సహాయ సిబ్బంది రక్షించినట్లు అధికారులు తెలిపారు. వారికి కాలిన గాయాలు కాగా ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. వారాంతంలో పర్వతారోహకులు ట్రెక్కింగ్ చేస్తుండగా అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన తర్వాత మౌంట్ మరాపి సమీపంలోని ప్రాంతాల్లో అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అగ్నిపర్వత ప్రాంతానికి వెళ్లకుండా నిషేధాజ్ఞలు విధించారు. అగ్నిపర్వతం విస్ఫోటనం చెందగా బూడిద ఆకాశంలో 3000 మీటర్ల ఎత్తుకు వ్యాపించింది. సమీప ప్రాంతాల్లోని రహదారులు, కార్లపై బూడిద పేరుకుపోయింది.